Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. దేవుడిని జ్యోతిష్యాన్ని నమ్మనవారు సైతం నిర్ద్వందంగా అంగీకరించగలిగేది సూర్యుడినే. స్వయం ప్రకాశకుడైన సూర్యశక్తి వలనే భూమి మీద మనుషులతో సహా సమస్త జీవరాశులు వృక్షజాతులు జీవించగలుగుతున్నాయి. సూర్యుడే ఆత్మకారకుడు, గ్రహరాజు, ఆరోగ్య ప్రదాత. ఆత్మవిశ్వాసానికి, ఆత్మబలానికి, అహంభావానికి, అధికారానికి, పదవికి, పరిపాలనకు, స్వతంత్రతకు, నాయకత్వానికి, సంకల్ప బలానికి, స్థైర్యానికి, ధైర్యానికి, మరెన్నో ప్రధాన విషయాలకు కారకుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయనే ప్రధానుడు, సర్వంతర్యామి. నిరంతరుడన్నా, ఆద్యంతరహితుడన్నా, కాలస్వరూపుడన్నా అన్నీ సూర్యుడే, అంతా సూర్యుడే. ఇక గురువు విషయానికి వస్తే సహజ శుభగ్రహం, బృహస్పతి నామధేయుడు. ఈ సృష్టిలో మాయను ఛేదించగలవాడు. విజ్ఞత, వివేకం, విచక్షణ అనే గొప్ప సుగుణాలను ఇవ్వగలవాడు గురువే. తనకు గల దైవీ లక్షణాల వలన దేవగురువుగా నియమింపబడిన సార్థక నామధేయుడే గురువుగా పిలువబడే బృహస్పతి. పశువుల్లా ప్రవర్తించే కొద్దిపాటి జనం సంగతి అలా ఉంచితే, ఎక్కువ భాగం మనుషులు సాంఘిక కట్టుబాట్లను గౌరవించి సామరస్యంతో ఈ భూమి మీద జీవిస్తున్నారంటే కారణం అందరిలో కామన్గా ఉన్న గురు అంశ అనేది వాస్తవం. గురువు విద్యాకారకుడు, ధనకారకుడు, జ్ఞానకారకుడు. పరోపకారం, ఉదార స్వభావం, దయ, సానుభూతి, వినయం, సంస్కారం, నిదానం, ధార్మిక ప్రవృత్తి, మానవత్వం, సంస్కరణ దృక్పథం, సానుకూల దృక్పథం, న్యాయం, మతం, మత సామరస్యత, దైవభక్తి, గురుభక్తి, పితృభక్తి, మాట మీద నిలబడి ఉండటం, ఇలా ఉన్నత కారకత్వాలన్నింటికీ గురువే కారకుడు. ఇక ఈ రెండు గ్రహాలు కలిస్తే రాజుకు అందరి యోగక్షేమాలు చూసే ఉన్నత గుణం ఉంటుంది, ఇచ్చే తత్వం ఉంటుంది. అసలు సిసలైన రాజసం అంటే ఇవ్వగలగటమే. కానీ రాజు తనతో సరిసమానంగా ఎవరిని చూడడు. అంతో ఇంతో రాజు గౌరవించేది, తన తర్వాత స్థానం ప్రకటించగలిగేది మంత్రికే. రవి రాజు, గురువు ఆ రాజుకు సలహాలు ఇచ్చే మంత్రి. రాజులో శౌర్య ప్రతాపాలు, కార్యనిర్వహణ సామర్థ్యం, ఓర్చుకునే తత్వం ఉంటే గురువులో దేన్నైనా తరచి చూసి ముందు వెనకలు ఆలోచించి మంచి సలహా చెప్పగల ప్రజ్ఞ ఉంది. రవి పాలకుడైతే గురువు పండితుడు. ఇంతకు విషయం ఏమంటే, రవి గురించి మీకు అర్థమైంది, గురువు గురించి కూడా మీకు తెలిసింది. ఇద్దరూ ఒకరికి ఒకరు తీసిపోరు, ఒకరి అవసరం మరొకరికి ఉంది. పాలకుడే పండితుడైతే రవి గురుల కలయిక ఎవరిలోనైనా నేనే రాజు, నేనే మంత్రిననే అంతులేని ఆత్మవిశ్వాసాన్ని, అద్వితీయమైన ధీమాన్ని ఇవ్వగలుగుతుంది. రవిగురు కలయిక అత్యధిక శుభ ఫలితాలను ఇవ్వగలదని శాస్త్రవచనం. ఈ కలయికలో అనేక విశిష్టతలున్నాయి. స్థూల రూపంలో రుజువులు ఇవ్వగలిగిన ఒక అంశాన్ని ముందుగా ప్రస్తావిస్తాను. రవి తూర్పు దిక్కుకు అధిపతి, గురువు ఈశాన్య దిక్కుకు అధిపతి, వెరసి తూర్పు ఈశాన్యం.
సహజ రాశి చక్రంలో రవి పంచమాధిపతిగా శుభుడు, గురువు భాగ్యాధిపతిగా అనగా 9వ స్థానాధిపతిగా శుభుడు. పంచమ నవమాలు రెండు అత్యంత కీలక స్థానాలు. పూర్వజన్మ పుణ్యం, విద్యాబుద్ధులు, ఉపాసన, సమయస్ఫూర్తి, సజ్జోస్ఫురణ, దైవభక్తి, ధార్మికత, సంతానం, జ్ఞాపక శక్తి, సంతోషము, మాట నేర్పు, దేవతా ప్రసన్నము, కళలు, సృజనాత్మకత, మాట నేర్పు, మంత్రి పదవి, ఉన్నత హృదయం, రచనాశక్తి, వ్యూహ నిర్మాణం, పితృభాగ్యం, చిత్తశుద్ధి, వైభవము, ఆచార వ్యవహారాలు, పరిశుభ్రత, గురుభక్తి, దైవభక్తి, పితృభక్తి, హోమాలు, జపాలు, యజ్ఞ యాగాదులు, ఉన్నత విద్య, ధర్మ కర్మాచరణ, కార్యసిద్ధి, విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య, విదేశీ నివాసం, నిధి నిక్షేపాలు, మంత్రోపాసన, ఐశ్వర్యము, తపస్సు, స్వప్నాలు, భవిష్యత్ జ్ఞానం, వివేకం, విచక్షణ, ఇలా ఎన్నెన్నో ఉన్నత కారకత్వాలు పంచమ భాగ్య భావాలలో ఉన్నాయి. రవిగురులు పురుషగ్రహాలు. రెండు ప్రధాన అగ్నితత్వరాశులైన సింహధనస్సులకు అధిపతులు. రవి అగ్నితత్వం, గురువు ఆకాశతత్వం. మొత్తం మీద రవి గురులు కలయిక శుభప్రదం, జయప్రదం. ఇంతకు విషయం ఏమిటంటే, రవి తూర్పుకు, గురువు ఈశాన్యానికి అధిపతులు కదా. ఇదిగో ఇప్పటి వరకు చెప్పుకున్న పంచమ భాగ్య భావాలు మరియు గురువు యొక్క వ్యయభావంలో ఉన్న ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానం వెరసి తూర్పు ఈశాన్యం, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్. నేను గత 40 సంవత్సరాల నుండి అనేక నగరాలలో, గ్రామాలలో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం గృహాలను నిరంతరం ఇప్పటికీ పరిశీలిస్తూనే ఉన్నాను. రవి గురుల కలయికలో గల మొత్తం శుభత్వం ఒక్కచోట గుమ్మరించినట్లు తూర్పు ఈశాన్యం గృహాలన్నీ వింత శోభతో కళకళలాడుతూ అక్కడున్న ఇళ్లన్నింటిలోకి మెరుగ్గా ఉండటం చూశాను, చూస్తూనే ఉన్నాను. ఒక్కసారి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటే అక్కడ వీధిలోకి వచ్చి పరిశీలించండి. తూర్పు ఉత్తరం 2 రోడ్ల కార్నర్ ఈశాన్యం. ఈ ఇళ్ళు, ఆ ఇంటిలో గల మనుషుల స్థాయి ఒక్కసారి చూస్తే మీకు ప్రత్యక్ష రుజువు లభిస్తుంది. దైవకృప, సంపదలు ఉన్న వారిలో తెలివి, బుద్ధి, కుశలత సర్వసాధారణం. ఉత్తర దిక్కుకు అధిపతి బుధుడు. ఈశాన్యంలో తూర్పు ప్లస్ ఉత్తరం మిళితమై ఉన్నాయి. రవిగురు కలయిక ఉన్న వారికి బుధబలం బోనస్. కావాలంటే మీరు పరీక్షించుకోండి. రవి గురువులు శుభస్థానాలలో ఉన్న ఎళ్ళ ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత జీవనము జాతకులకు లభిస్తాయి. ఖగోళంలో జరిగే గ్రహ గమనాల మార్పుల వలన, కలయికల వలన, ముఖ్యంగా శని గురు, రవి గురు లాంటి విశిష్ట గ్రహ కలయికలు ఏర్పడినప్పుడు వాటి ప్రభావం భూమి మీద నివసిస్తున్న మనుషుల మీద ఉండటం సర్వసాధారణం. శని గురులు పరస్పరం సములు, మిత్రులు కాదు, శత్రువులు కాదు. కానీ రవి గురులు పరస్పరం మిత్రులు. రవిలో గల ఆత్మవిశ్వాసం గురువులో గల నైతిక నిబద్ధతకు ప్రోత్సాహాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ 2 పురుష గ్రహాలు 2 ముఖ్యమైన కోణాలకు అధిపతులు. అందువల్లనే ప్రాపంచిక విషయాలైన భోగభాగ్యాలను మరియు పారమార్థిక చింతనకు సంబంధించి అంతులేని జ్ఞానాన్ని ఇవ్వగల మేలు కలయిక రవిగురుల కలయిక అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. జాతక చక్రంలో లగ్న భావంలో రవిగురుల కలయిక ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎక్కడైనా కానీ ప్రముఖ స్థానం, ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. అందరూ గౌరవిస్తారు. జాతకుల గురించి 10 మంది అదే పనిగా చెప్పుకుంటారు. కీర్తి అంటే ఇదే. లగ్నం అంటే తనుభావం. రవి ఆరోగ్య ప్రదాత. గురువు వలన సానుకూల దృక్పథంతో కూడిన ఆలోచన సరళి. అందువలన జాతకులు చాలా ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో అంటువ్యాధులైన కరోనా లాంటి మహమ్మారి భయంకర వ్యాధులు సంభవించిన సందర్భాలలో ఒకవేళ రోగాల బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటారు. ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నత మనోవైఖరి, లక్ష్మీ సరస్వతుల ఆశీర్వాదం, ప్రజాభిమానం, జనసహకారం, కీర్తి ప్రతిష్టలు ఒక్కటేమిటి అన్నీ ఉన్న అదృష్టవంతులని చెప్పాలి.
సహజ రాశి చక్రంలో పంచమాధిపతిగా రవి సృజనాత్మకతను ఇవ్వగలడు. తద్వారా దేన్నైనా సాధించగల సమర్థత లభిస్తుంది. సత్వర నిర్ణయాలు తీసుకుని వాటిని అంతే త్వరితంగా ఆచరింపజేయగల ప్రజ్ఞ ఉంటుంది. రాజకీయాలలో రాణించగలరు. వ్యాపార సంస్థలు నిర్వహించగలరు. ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికే గౌరవం తీసుకురాగలరు. మంచి సంతానం, స్థిర చరాస్తులు, ఆశ్రితులు, బంధుజన పరివారం ఉంటుందని నేను విడిగా చెప్పనవసరం లేదు. లగ్నంలో రవి గురు కలయిక గల జాతకులు దయాద్ర హృదయంతో ఉంటారు. అనేక మందికి సహాయపడతారు. రవిలో గల జీవచైతన్యం మరియు గురువులో గల అదృష్టం కలిస్తే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతికూల విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం. నేనే రాజు, నేనే మంత్రిననే విరగబాటు, నిర్లక్ష్యం, అందరికంటే తామే గొప్పవారమనుకునే టెంపరితనం, ఆధిక్య భావన, సామాన్య జనంతో కలవలేని బౌద్ధిక మరియు సర్వాధిక్య ఒంటరితనం, నిరంతరం జనహితం పరహితం కోరటం వలన ప్రస్తుత సమాజ పోకడల కారణంగా స్వార్థపరులు జాతకులను స్వప్రయోజనాల కొరకు ఉపయోగించుకునే ప్రమాదం పొంచి ఉంది. రవిగురుల కలయిక ద్వితీయ భావంలో ఉంటే మంచి విద్య, మంచి కుటుంబం, మంచి వాక్కుతో పాటు అత్యధిక సంపదలను ఆర్జించగలరు. ఫైనాన్సర్స్గా, బ్యాంకు ఉద్యోగులుగా రాణించి గౌరవం పొందగలరు. సమృద్ధి, సంపద గురుకారకత్వాలు కావున ద్వితీయం ధనభావం కావున బాగా సంపాదించగలరు. రవి రాజు కావున ఇవ్వటమే అసలు సిసలైన రాజసం కావున ఇతరుల కోసం బాగానే ఖర్చు చేస్తారు. రెండవ భావంలో రవి గురు కలయిక ఉద్యోగుల కంటే వ్యాపారస్తులకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. తృతీయ భావమైన విక్రమ భావంలో కూడా ఈ కలయిక అద్వితీయమైన అద్భుత ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే రవి మూడో ఇంట్లో ఉంటే జాతక చక్రానికే ఒక హైలైట్. ధైర్య, సాహస, పరాక్రమాలు రవికి చెందిన కారకత్వాలు. ఇవే కారకత్వాలు మూడవ భావంలోనూ ఉన్నాయి. జనసాకారం, భావ వ్యక్తీకరణ, అదనపు ఆకర్షణలు. అందువలన రవి మూడో ఇంట్లో ఉంటే ధైర్యానికే ధైర్యంగా ఉంటుంది. ఈ రవికి విచక్షణ వివేకాలతో ఉన్న వినయగుణ సంపన్నుడు దేవగురువు బృహస్పతి తోడైతే ఇక చెప్పేదేముంది? ప్రజాసేవ చేస్తారు. జన జీవితాల కోసం తమ జీవితాలను, కాలాన్ని, ధనాన్ని ఖర్చు చేస్తారు. మూడవ భావంలో గల గురువు యొక్క దృష్టి 9వ భావం పైన ఉంటుంది కావున ఉన్నతమైన ఆలోచనలుంటాయి. పూర్వజన్మ పుణ్యబలం ఉపయోగపడుతుంది. ప్రతికూల ఫలితాల విషయంలో ముఖ్యంగా తమ గురించి తాము ఎక్కువగా అంచనా వేసుకుంటారు. వ్యక్తులపై అతి విశ్వాసం, నమ్మకం కారణంగా మోసగింపబడే సూచన ఉంది. రవిగురు కలయిక 4వ భావంలో ఏర్పడితే స్థిరాస్తులు కొంటారు. వాహన యోగం ఉంటుంది. మంచి విద్యావంతులవుతారు. సంతోషంగా ఉంటారు. పంచమ భావంలో రవిగురులు కలిసి ఉంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అన్నింటా కలిసి వస్తుంది. శ్రేయస్సు, సుఖం, లాభం, కీర్తి లభిస్తాయి. పంచమంలో ఉన్న రవిగురుల దృష్టి లాభభావం మీద ఉంటుంది. గురువు తన 9వ దృష్టితో లగ్నాన్ని చూడగలడు. ఇదంతా శుభదాయకం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎక్కడైనా కానీ ఉన్నత ఉద్యోగంలో ఉంటారు. ప్రముఖులుగా గుర్తింపు లభిస్తుంది. 6వ ఇంట్లో ఈ కలయిక వలన శత్రుభయం ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో అంచెలంచెలుగా ఎదుగుతారు. రవికి 6వ భావం మంచిదే. నూతన అసైన్మెంట్స్ దొరుకుతాయి మరియు సత్వర అభివృద్ధి కనిపిస్తుంది. 7వ భావంలో ఉంటే సామాజిక సంబంధాలు బాగుంటాయి. వృత్తిలో విజయం లభిస్తుంది. అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. 7మంలో ఉన్న రవిగురుల దృష్టి లగ్నంపై ఉన్నందున రాజసం, టీవీ, నిదానం, నిబద్ధత కలగలిసిన వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. జీవిత భాగస్వామి అందంగా ఉంటారు మరియు విద్యావంతులని చెప్పాలి. 8వ భావంలో ఐశ్వర్యం, వారసత్వం ఉన్నందున సంపదలు, ఆస్తులు సంక్రమిస్తాయి. ఆయుష్ బాగుంటుంది. దయాద్ర హృదయం ఉంటుంది. భాగ్యభావం శుభస్థానం కావున ఈ భావంలో రవిగురులుంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఉన్నత విద్య, అధికారం, కీర్తి, సంపదలు, మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. సంతానం వృద్ధిలోకి వస్తారు. అనేక తీర్థయాత్రలు చేస్తారు.
పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. సత్పురుషుల దర్శన భాగ్యం కలుగుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. దాన ధర్మాలు చేస్తారు. సంఘంలో ప్రముఖులుగా, సాంఘిక సేవకులుగా పేరు ప్రఖ్యాతులు పొందగలరు. రాజ్యభావమైన దశమ కేంద్రంలో రవిగురుల కలయిక ఉంటే రాజకీయాలలో ఉన్నత మంత్రి పదవిని అలంకరిస్తారు. రాజసమానులుగా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. రాజుతో సరిసమానంగా గౌరవం, కీర్తి పొందగలరు. సన్మానాలు చేయించుకుంటారు. ప్రజా సంక్షేమం చూడగలరు. ఎంతో మందిని వృద్ధిలోనికి తీసుకువచ్చి జనహృదయాలలో నాయకుడిగా స్థిర నివాసం సంపాదించగలరు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా రాజయోగంగానే భావించాలి. 11వ భావంలో రవి ఉండటం ఒక ప్రత్యేక గౌరవం. రవికి లాభభావం శ్రేయస్కరం. రాజులాగా జీవిస్తారు. దీర్ఘాయుష్ ఉంటుంది. సంపదలు కూడబెడతారు. కుటుంబం బాగుంటుంది. తెలివితో పాటు ఆచరణతో కూడిన ఆశయాలుంటాయి. గురువు తోడవటం వలన ఆయుష్కు మంచిది. సంపదలు, గుర్తింపు, తెలివి, స్నేహబంధువులు, మంచి కళాభిరుచి ఉంటాయి. రవిగురుల కలయిక వైభావంలో ఉంటే ఆధ్యాత్మిక చింతనకు, జ్ఞానాభివృద్ధికి బాగానే ఉంటుంది. ప్రతికూల ఫలితాలలో అనారోగ్యం, ధననష్టం, మనోవ్యాకులత, ప్రభుత్వపరమైన చిక్కులు, చేసే వృత్తి వ్యాపారాలలో ఆటంకాలుంటాయి. చివరిగా 4 మాటలు. రవిగురుల కలయిక నిశ్చయంగా శ్రేయోదాయకం, శుభదాయకం. అందువల్లనే లగ్నాదిగా 12 భావాలలో ఈ కలయిక శుభదాయకంగానే చెప్పాను. కానీ తులారాశిలో మరియు మకర రాశిలో ఈ కలయిక ఉంటే భిన్న ఫలితాలుంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే తులారాశి రవికి నీచ, మకర రాశి గురువుకు నీచ స్థానం. అందువలన ఒక్కొక్క లగ్నానికి రవిగురుల ఆధిపత్యములను బట్టి వారున్న క్షేత్రాలు మిత్ర, శత్రు, నీచ, ఉచ్చ క్షేత్రాలను అనుసరించి, ఆయా భావాలను అనుసరించి, వివిధ శుభ పాపగ్రహ దృష్టులను అనుసరించి, మరీ ముఖ్యంగా రవిగురుల మధ్య దూరాన్ని అనుసరించి, ముందు వెనకలను అనుసరించి, జాతకంలో ఇతర గ్రహ బలాలను అనుసరించి, దశాక్రమం అనుసరించి, ఇలా ఎన్నెన్నో విధాలుగా ఫలితాలు రూపాంతరం చెందుతుంటాయి. అయినప్పటికీ హితులారా, రవిగురుల కలయిక నేనే రాజు, నేనే మంత్రి అనే అంతులేని ఆత్మవిశ్వాసాన్ని, అద్వితీయమైన ధీమాను ఖచ్చితంగా వ్యక్తీకరిస్తుంది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.